తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి గట్టున ఉన్న 150 ఏళ్ల నాటి నిద్రగన్నేరు వృక్షం మళ్లీ చిగురించింది. సుమారు 300 చిత్రాలకు వేదికగా నిలిచి సినిమా చెట్టుగా గుర్తింపు పొందిన ఈ మహావృక్షం గతేడాది కురిసిన భారీ వర్షాలకు వరదలకు రెండుగా చీలి నేలకొరిగింది. ఈ వార్తతో టాలీవుడ్ ప్రముఖులతో పాటు స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దర్శకుడు వంశీ ఈ చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వృక్షం మళ్లీ బతకాలని గ్రామస్తులు, ప్రకృతి ప్రేమికులు పట్టుదలతో కృషి చేశారు. రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ప్రతినిధుల సహకారంతో శాస్త్రీయ పద్ధతుల్లో చెట్టుకు చికిత్స అందించారు. వేరు భాగాలకు ప్రత్యేక రసాయనాలను పూసి నిరంతరం పర్యవేక్షించడంతో ఎట్టకేలకు ఆ చెట్టు మళ్లీ జీవం పోసుకుంది. నేడు పచ్చని ఆకులతో కళకళలాడుతున్న ఈ చెట్టును చూసి స్థానికులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు పెరిగిన ఈ వృక్షం త్వరలోనే మునుపటి వైభవాన్ని సంతరించుకోనుంది. చెట్టు బతికితే మళ్లీ ఇక్కడ సినిమా తీస్తాను అని గతంలో మాటిచ్చిన దర్శకుడు వంశీ మాట నిలబెట్టుకోవాలని, షూటింగ్ సందడి మళ్లీ మొదలవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు. గోదావరి తీరంలో మళ్లీ చిగురించిన ఈ సినిమా చెట్టు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.